ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రాలు, సర్వోన్నతుడా వందనాలు, మహోన్నతుడా స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, నిన్నటి రాత్రి కాలమంతా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలయ్యా. మీరెక్కల మాటను మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మాకు కలిగిన వాటి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి రక్షించినందుకు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాలంలో మా అందరినీ మరొకసారి మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. అయా, మీ కృపను బట్టి మాకు తండ్రి నూతనమైన దినాన్ని దయచేశారు నాయన. అయా, మీరు మాకు ఈ విలువైన సమయాన్ని, రోజును ఇచ్చారు అని గ్రహించి మీ కొరకు మీకు సాక్షిగా నిలవబడి జీవించే అయా జ్ఞానము ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును అని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఎవరైతే కష్టించి పని చేస్తూ ఉంటారో, ఎవరైతే తండ్రి వారికి కలిగిన దాంట్లోనే అయా దాచుకొని అయా వారి యొక్క ఆస్తిని వృద్ధి చేసుకుంటారో, వారి యొక్క ఆస్తి ఎప్పటికీ నిలుస్తుంది. కానీ ఎవరైతే మోసము చేసి, అక్రమము చేసి, అన్యాయముగా ఇతరుల యొక్క సొమ్మును దొంగిలిస్తూ జీవిస్తుంటారో, వారెన్నడూ కూడా ఉన్నత స్థానానికి చేరరు గాని క్షీణించిపోయేవారిగా ఉంటారని, ఇంకా పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారని లేఖనాల ద్వారా ఈ ఉదయకాలాన్ని మాకు తెలియజేస్తున్నారు. ప్రతి బిడ్డ కూడా కష్టించి పని చేస్తూ ఉండగా వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన పేరు పేరున దీవించండి. అయా, ఈరోజు తండ్రి మీ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఆనందించే కృప దయచేయండి. అయా, మందిరానికి వెళ్ళి మీ నామాన్ని స్తుతించే కృప దయచేయండి. అయా, ఈ రోజున వారి ఆలోచనలకు, తలంపులకు, అన్ని విషయాల్లోనూ మీరు తోడై ఉండి అయా సఫలతను దయచేయమని అడుగుతున్నాము. ప్రభువా, చేస్తున్నటువంటి ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటిలోనూ ప్రతి బిడ్డను నూరంతలుగా ఫలింపచేయండి. కావలసిన జ్ఞానము, శక్తి, వివేచనను వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా ఆగిపోతున్నాయి అనుకున్న పనులు మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి. నూతనమైన కార్యములు కూడా ఈరోజు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు నాయన. వారందరినీ కూడా దీవించమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రభువా, ప్రయాణాలను దీవించండి అయ్యా. వెళుతున్న మార్గాలలో, వస్తున్న మార్గాలలో మీ కంచె, మీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయా. వారికి ఏ హాని, ఏ ప్రమాదం, మార్గము మధ్యలో ఎటువంటి సమస్యలు ఎదురవ్వకుండా సురక్షితముగా ఉండే కృప దయచేయండి నాయన. ప్రభు, అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్ అన్నిటిని మీకు అప్పగిస్తూ ఉన్నాము. అన్నిటిలో వారికి అనుకూలముగా ఆ రిపోర్ట్లన్నీ కూడా రావడానికి సహాయము దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారు తండ్రి. అయా, మీరే మంచి జ్ఞానాన్ని, తెలివితేటలను, జ్ఞాపక శక్తినిచ్చి మీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోనండి ప్రభువా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. వారిపైకి ఏ దుష్టుడు రాకుండా మీరే వారికి క్షేమాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరు కూడా ఈ రోజున ఎటువంటి బలహీనతలు కలిగి లేకుండా, ఆకలి బాధలు కలిగి లేకుండా, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి. వారి అవసరతలన్నీ కూడా తీర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మేము ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి కలిగి లేకుండా ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి. ముఖ్యంగా తండ్రి, మేము మాట్లాడుతున్న మాటలు, మేము చేస్తున్న పనులు, మా చేతి క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికే, మీ నామాన్ని మహిమపరచడానికే సహాయము దయచేయండి. మీకు ఆయాసకరంగా మేము జీవించకుండా కృప చూపించండి తండ్రి. అయా, ఈ లోక ఆకర్షణలో ఎవరు పడిపోకుండా, అపవాది చిక్కుల్లో ఎవరు కూడా చిక్కుబడకుండా,
వాక్య జ్ఞానము చేత ప్రతి బిడ్డను నింపమని తండ్రి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి బర్త్డేల యానివర్సరీలు మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయా. మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించే సహాయం మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.